బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎగ్తో ఒక మంచి స్పెషల్ రెసిపీని తయారు చేయబోతున్నాను. సంథింగ్ లైక్ ఎగ్ ఫ్రై లాగా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిసిలాస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ తయారు చేసుకోబోతున్నాం. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఎవ్రీడే లంచ్ ఆర్ డిన్నర్కి పర్ఫెక్ట్గా ఉండే ఈ కర్రీని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ముందుగా కర్రీ బేస్ని తయారు చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కొంచెం ఆయిల్. సో ఇవన్నిటిని వేసి మనం బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆనియన్స్, టొమాటోస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈ పేస్ట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మన కర్రీ బేస్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఇలా వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ కర్రీ బేస్ని ఆయిల్లో వేసి 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే ఎక్కడ కూడా అడుగంటకుండా ఉంటుంది. ఈ కర్రీ బేస్ని ఫ్రై చేయడమే ఈ కర్రీకి ఒక ఇంపార్టెంట్ స్టెప్. దానికి కొంచెం అయితే ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది అంతే. ఇది ఫ్రై అయిపోయిందంటే బేస్ మన కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. నేను ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. వీటిలో ఉండే ఆయిల్ చక్కగా సెపరేట్ అయ్యేంత వరకు మనం ఈ మసాలా, ఈ బేస్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో నుంచి ఒక నైస్ అరోమా వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇది కనుక ఫ్రై కరెక్ట్గా అవ్వకపోతే తర్వాత కర్రీ కొంచెం పచ్చి వాసన వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు బేస్ అనేది ఎక్కడ కూడా అడగట్టకుండా ఉండడం కోసం నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేశాను. సో అలా యాడ్ చేసుకోవడం వల్ల కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది. కలర్ ఎక్కడ కూడా ఎక్కువ చేంజ్ అవ్వదు, మాడిపోకుండా ఉంటుంది. సో ఆఫ్టర్ 10 మినిట్స్ చూడండి, మన కర్రీ బేస్ అంతా మంచిగా కుక్ అయింది కదా. ఈ విధంగా రెడ్డిష్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఈ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్కి ఈ గ్రేవీని బాగా కోట్ అయ్యేలాగా ఇలా జెంటిల్గా మిక్స్ చేసి నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేశాను. సో దానివల్ల ఏంటంటే గ్రేవీ అంతా కూడా ఎగ్స్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 2-3 మినిట్స్ ఎగ్స్ని ఈ కర్రీలో కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇలా టాస్ చేయండి. సో దానివల్ల కూడా గ్రేవీ అంతా కూడా ఎగ్స్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అయినా సరే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడే ఉండి ఒక 2-3 మినిట్స్ టాస్ చేసి ఎగ్స్ని కుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాము. ఈ రెసిపీ రోటీస్, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కన్నా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సన్నగా తరిగిన కొత్తిమీరని ఇలా చల్లుకొని చక్కగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా యొక్క రెసిపీని ట్రై చేయండి. ఈ సింపుల్ ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్రిసిలాస్ హోమ్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఒకసారి వైట్ రైస్‌తో టేస్ట్ చేయబోతున్నాను. సో, ఈ సింపుల్ ఎగ్ కర్రీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని తెలియచేయండి. నిజంగా సో టేస్టీ, సో యమ్మీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. స్టే హ్యాపీ, స్టే బ్లెస్డ్. నేను ఇంకో మంచి రెసిపీతో నేను ముందుకి వస్తాను. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.